కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. రాజమండ్రిలో కాపర్ వైర్ దొంగతనానికి పాల్పడిన ముఠా అరెస్ట్. 3 నిందితుల నుండి 40 కేజీల కాపర్ వైర్ స్వాధీనం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరిన సిఐలు దుర్గారావు, రాంబాబు. రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 12. ఈస్ట్ గోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్, సౌత్ జోన్ డిఎస్పీ ఎస్ భవ్యకిషోర్ ఆదేశాల మేరకు రాజమండ్రి 2 టౌన్ పోలీసులు అపార్ట్మెంట్లు మరియు ఇతర భవన నిర్మాణ ప్రాంతాల్లో జరిగిన కరెంట్ వైర్ల దొంగతనాల ముఠాను అరెస్ట్ చేశారు. 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వి దుర్గారావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి అరెస్టుల గురించి వివరించారు. ఇరువురు అధికారులు భవన సముదాయాల నిర్మాణ ప్రదేశాల భద్రత పెంచుకోవాలని కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు సూచించారు. ఎవరైనా అనుమానాస్పద కార్యకలాపాలు గమనిస్తే వెంటనే పోలీస్ హెల్ప్ లైన్ 100 లేదా 112 నంబర్లకు ఫోన్ చేయాలని కోరారు. నా కేసులు 3 మీద ఉన్నాయి. దయచేసి తల్లిదండ్రులు మేము పట్టుకున్న తర్వాత పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి మా కుర్రవాళ్ళు ఇన్నోసెంట్స్ అండి, ఏం తెలియదు, బాగా చదివారు, లేకపోతే పనికి వెళ్తున్నారని నేను నమ్మి మేము రాత్రి కూడా సిమెంట్ పనులు లేకపోతే ఇసుక పనికి వెళ్తున్నారని నమ్మి మేము పంపిస్తున్న ఇళ్లలోంచి వీళ్ళు దొంగతనం చేస్తారు, మాకు తెలియట్లేదు సార్ అని చాలామంది బాధపడుతున్నారు స్టేషన్ దగ్గరికి వచ్చి. దయచేసి తల్లిదండ్రులు కానీ సొసైటీ మన చేతిలో ఉంది, సమాజాన్నిలో పాడైపోకుండా మన పిల్లలను మనం కాపాడుకోవాలంటే వాళ్ళ మీద కొంచెం పర్యవేక్షణ ఉండాలి. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు ముస్లిం కృష్ణ ఐపీఎస్ సారు ప్రత్యేక పర్యవేక్షణలో మా ఇన్స్పెక్టర్ గారు రాంబాబు గారిని కూడా ఎన్డీపీఎస్ మీద ప్రత్యేక ఆఫీసర్గా నియమించారు. గంజా మీద కూడా మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చి ఇది ఉంటే దయచేసి మాకు షేర్ చేయండి. సార్ నెంబర్ కూడా చెప్తారు, దానికి టోల్ ఫ్రీ నెంబర్ కూడా అందులో పెడతాము. ఈవెందో 112 కావాలండి చెప్పినా మేము గంజా మీద ఉక్కుపాదం అవుతాం. చాలా యువత గంజాకి బానిసైపోయి పాడైపోతున్నారు. మా ఎస్పీ గారు, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా మా కానిస్టేబుల్స్ కూడా ఒక వార్డ్ వైజ్ కూడా అడాప్టెడ్ పీసెస్ కింద 4 వీధులకి 5 వీధులకి పీసీలు ఇచ్చి ఆ ఏరియాలో ఎక్కడైనా బ్లాక్ స్పాట్ కానీ, క్రైమ్ ప్రోన్ ఏరియా కానీ, ఏదన్నా చీకట్లో గంజా తాగే ప్రదేశాలు కానీ, నాటుసారా తయారీ ప్రదేశాలు గమనించి అందరిని కూడా ఎడ్యుకేట్ చేసి మనందరికీ ప్రోత్సహించి పట్టుకోమని సూచన ఇచ్చారు. కాబట్టి ప్రజల సహకారం ఉంటే పోలీసు పని చేయడం చాలా సులువు. కాబట్టి దయచేసి మీకు తెలుసున్న ప్రదేశాలు కూడా మాకు తెలియపరచండి. ఎక్కడ కూడా అసాంఘ కార్యకలాపాలు జరగకూడదు. పేకాడ కానీ, గంజా కానీ, మరి కొట్లాటలు కానీ, ఈ నాటసార అమ్మకాలు జరగకుండా మాకు మీరు సహకరిస్తే LNOPS స్పందించకపోయినా స్పెషల్ పార్టీ కూడా ఫామ్ చేశారు ఎస్పీ గారు, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ సార్. అలాగే ఐజీ సార్ కూడా, అశోక్ కుమార్ ఐపీఎస్ ఐజీ గారు కూడా చాలా చాలా ఇదిగా ఉన్నారు. గంజా మీద అసలు గంజా అనేది ఉండకూడదు, ఆయన నిర్ణయం మీద ఉన్నందరం మేము ఇప్పుడు రామోసీ గారు మాట్లాడుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళ మీద తిరిగి కేసులు పెడితే ఈ వైర్ ఎలా తీయడము, ఈ కటింగ్ ప్లేయరు, కట్టర్ ఒకటి, స్క్రూ డ్రైవర్ కూడా వీళ్ళు క్యారీ చేస్తున్నారు. వీళ్ళేదో మేము ఇప్పటివరకు ఈరోజు మొదటి రోజు దర్యాప్తు, 2వ రోజు దర్యాప్తులో ఉన్నాము. టెక్నికల్ సపోర్ట్ కూడా తీసుకుని వీళ్ళు ప్రొఫెషన్కి ఎవరైనా ఎలక్ట్రికల్గా పనిచేసే వాళ్ళు, అసిస్టెంట్లు కానీ వాళ్ళు ఎవరైనా ఉంటే కనిపెట్టి వాళ్ళు కూడా మేము ఈ కేసు అరెస్ట్ చేస్తాం. ముఖ్యంగా మా సిటీలో దొంగతనాలు జరుగుతున్నాయి. పోలీసు యంత్రాంగం పనిచేస్తుంటుంది. అది కరెక్ట్గా ఉండాలంటే ప్రజల నుంచి కూడా కొంత సహకారం అవసరం ఉంది. ఎందుకంటే చాలామంది ఎక్కువ మొత్తంలో నగదు కానీ, బంగారం కానీ పెట్టి ఊళ్ళు వెళ్ళిపోవడం, బయట పెద్ద దారం తప్ప దొంగతనం చేసే వ్యక్తికి మేము ఇంట్లో లేము, దొంగతనం చేసుకుని ఇండికేషన్ ఇచ్చేటట్టు దారం తప్పేసి వెళ్ళిపోతున్నారు. ఈజీగా రెక్కిసేసి చాలా మంది కూడా చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి బయట ఊరేటప్పుడు ఇంపార్టెంట్ వాల్యుబుల్స్ కూడా ఇంట్లో పెట్టకూడదని విజ్ఞప్తి. రెండోది, ఏదంటే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఒకటి ఉందండి, LHMS అని. అది పోలీసు వారికి తెలియపరిస్తే స్టేషన్కి ఆ కెమెరాస్ ఫిక్స్ చేసి ఎవరైనా దొంగతనం వస్తే పట్టుకుని ఈజీగా అవుతుంది. కాబట్టి దొంగతనం విషయంలో ఎప్పటికప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇక అప్రమత్తం చేస్తున్నారు కాబట్టి గురించి ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ముఖ్యంగా సార్ మన సిఎస్ఆర్ చెప్పారు గంజాయి గురించి. మన స్టేట్లో గంజాయి లేక నిర్మూలించడానికి ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుంది. మన డీజీపీ గారు కానీ, మా ఈజీ గారు కానీ, ఎస్పీ గారు కూడా స్పెషల్గా దాని మీద టీమ్స్ తిప్పడం జరుగుతుంది. చిన్న పిల్లలు, యూత్, కాలేజ్ చదువుకునే వాళ్ళు, స్కూల్కి వెళ్ళే వాళ్ళు కూడా గంజాయి కన్జ్యూమ్ చేయడం జరుగుతుంది.
తద్వారా వేరు కేసుల్లో ఇరుక్కుపోవడం, వేరు పట్లాట్లకు వెళ్ళడం, వేరే దొంగతనాలకు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి గంజాయి నిర్మూలన అనేది ముఖ్యమైన ఉద్దేశంగా పెట్టుకోవడం జరిగింది. ఎవరైనా సరే గంజాయి ఉన్నట్లయితే పోలీసు వారు సమాచారం ఇస్తే వారి ఆ సమాచారం గోప్యంగా ఉంచుతాం. మీ పేరు ఎవరు బయటకు చెప్పడం జరగదు. వారి మీద కఠినంగా కేసులు కట్టి జైలు పంపించడం జరుగుతుందండి. కాబట్టి దేశ అందరూ కూడా గంజాయి నిర్మూలనకు అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. 5 గంటల వరకు పోలీస్ స్టేషన్ పరిధి బట్టి 2 టౌన్లో మినిమం 2 బీట్స్ విత్ 1 స్పెషల్ పార్టీ. ఒక స్పెషల్ పార్టీ అనేవాళ్ళు ఒక ఎస్ఐ గారు పర్యవేక్షణలో 6 నుంచి 10 మంది దాకా ఉంటారు. అదే పెద్ద పోలీస్ స్టేషన్ 3 టౌన్ అయితే 4 బీట్స్ తిరిగితే మినిమం ఒక స్పెషల్ పార్టీ నుంచి 2 స్పెషల్ పార్టీ తిరుగుతున్నాయి. ఎవ్రీడే ఎక్సెప్ట్ ఎమర్జెన్సీ డ్యూటీస్ తప్ప రిమైనింగ్ బీట్స్. అంటే మీరు గమనించాల్సిన విషయం దీంట్లో డెన్సిటీ ఆఫ్ ది పాపులేషన్ బాగా పెరిగిపోయి ప్రజల సాంద్రత పెరిగి ఈ రైల్వే స్టేషన్లో ట్రైన్ కూడా పెరిగి ట్రైన్స్ ఎక్కువ మిడ్ నైట్స్లోనే పాసింజర్స్ పబ్లిక్ వెళ్ళే ట్రైన్స్ పెరగడం, దాంట్లో రైల్వే స్టేషన్లో దిగి టౌన్లోకి వచ్చిన విధంగా ప్రజలు నిరంతరం తిరుగుతున్నట్టు అనిపిస్తుంది మనకి. మీరు అన్నట్లుగా దీంట్లో మంచి చెడు, మంచి వాళ్ళు 90% రాత్రులు తిరిగితే 10% బ్యాడ్ ఫెలోస్ అనేవాళ్ళు తిరుగుతున్నారు. దీన్ని అరికెట్టాలంటే ఎవరూ చెడ్డవాడు కాదు, తల్లిదండ్రులు పర్యవేక్షణ నుంచి ఉండి వాళ్ళు వాళ్ళ పిల్లల్ని కంట్రోల్ చేసుకోగలిగి రాత్రిపూట తిరగలేకుండా 9 గంటలకు పిల్లవాడు ఇంటికి వచ్చి ఉన్నారో లేదని చూసుకోగలిగినప్పుడు మనం అన్నీ అరికెట్టగలం. ఒక చిన్న తప్పు వల్ల మనం ఆ కాలుని కట్ చేసుకోలేము. అలాగే ట్రైన్స్ తిరుగుతున్నాయి, ఎవరు తిరుగుతున్నారని మనం అనుకోకుండా అక్కడ పోలీస్ పర్యవేక్షణ కూడా నైట్ బీట్ తిరుగుతుంది. రైల్వే స్టేషన్లో జిఆర్పీ పోలీస్ వారు ఉంటారు, ఆర్పీఎఫ్ పోలీస్ వారు ఉంటారు. తిరగడం, సపోజ్ ఇక్కడ నుంచి ఆర్కిడ్ గార్డెన్స్ ఎండ్ వరకు తిరిగితే జీపీఎస్ అందులోకి వెళ్ళదు. వెళ్తే మోటార్ బైక్ మీద మోటార్ సైకిల్ మీద 2 పీసీలు వెళ్తారు, 2 బైకుల మీద 4 పీసీలు వెళ్ళగలరు. హార్న్ కొట్టుకున్న వెళ్తున్నంతసేపు చాలామంది సైలెంట్గా కనుమరుగైపోతున్నారు. వీళ్ళు ఇల్లు పాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ ప్రత్యక్షం అవుతున్నారు. సార్ ఇప్పుడు 7 మధ్యలో ఉన్నారు కదా, ఇండివిజువాలిటీ అంటే ఒక బిల్డింగ్ ఒక పబ్లిక్ ప్లేస్ మారుస్తున్నప్పుడు పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ప్రకారంగా వాళ్ళు సీసీ కెమెరాస్ అనేది ఇన్స్టాల్ చేయాలి. ఆ సీసీ కెమెరాస్ వర్క్ చేస్తూ ఉండాలి. అది పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ ప్రకారంగా మళ్ళీ సీసీ కెమెరాస్ అన్ని ప్లేసుల్లో ఉండేలాగా. ఒకటి సెల్ఫ్ డిసిప్లిన్ కూడా ఉండాలి ప్రతి వ్యక్తిలో. మేమే అంటున్నాం పదే పోలీసు వారు మా ప్రొఫెషన్ ప్రకారం వెళ్ళి అక్కడ సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ అయ్యి మీరు అన్నట్టుగా ఏ హోటల్స్లో సీసీ కెమెరా పనిచేయట్లో కూడా చెక్ చేపిస్తాం.